జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యా ఇక్కడ చాలా ఉక్కపోస్తుంది, బయటికి గాలి ఆడుతుంది, వెళ్దామా? డాక్టర్ 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 ఏమైంది? ఎవరైనా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి జనరేటర్ ఆన్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. డాక్టర్ ఏమైందమ్మా? అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. అయ్యో డాక్టర్ మా పాప లోపల ఉండిపోయింది. అయ్యో అప్పలేడు. అయ్యా ఇంకెవరైనా ఉన్నారేమో చూడు. నేను చూస్తాను, తమరు బయటికి వెళ్ళండి అయ్యా. ఏమ్మా ఈ పాపేనా? అవును సార్, మా పాపే సార్. ఎవరైనా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి జనరేటర్ ఆన్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. అప్పలనాయుడు, లోపల ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం చూసానయ్యా, ఎవరు లేరు. అవునా? అయ్యా, నా బిడ్డని కాపాడిన దేవుడయ్యా మీరు. పర్లేదమ్మా. సాటి మనిషి ఆపదలో ఉంటే మనిషేగా ఆదుకోవాలి. అది న్యాయం కాదు, బాధ్యత. డాక్టర్, ఇంత పెద్ద హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఏంటి? జాగ్రత్తలు పాటించాలి కదా. వీళ్ళ రక్షణే కదా ముఖ్యం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం. మీరు ఇంకా కేర్ ఎక్కువ తీసుకోవాలి కదా. ఐఎమ్ సారీ సార్. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ సార్. అయ్యో, విరూపాక్షమ్మ మొహం మీద దుప్పటి కప్పొచ్చాను, గాలి ఆడుతున్నదో లేదు. అప్పలనాయుడు వెళ్దామా? తమరు వెళ్ళండి అయ్యా, టెస్టులు చేశారు కదా, రిపోర్ట్లు వస్తాయన్నారు, అవి తీసుకొని వచ్చేస్తాను. సరే, రిపోర్ట్స్ వచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనయ్యా. వస్తాను. అలాగేనయ్యా. సరే సార్. క్షమించమ్మా, పెద్దయ్య గారు చూస్తారేమోనని వేరే దారి లేక ఇలా గుంట కప్పాను. అమ్మా, మిమ్మల్ని ఇలాగ చూడలేకపోతున్నాను. చూసిన ప్రతిసారి గుండె తరుక్కుపోతున్నది. ఎట్టుండేవాళ్ళు అమ్మా, అనకూడదు కానీ తమరికి పెళ్ళే జరగకుండా ఉంటే మీకు ఈ కష్టం వచ్చేది కాదమ్మా, ఈ సమస్యలు వచ్చేవి కావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.